బులెటిన్ల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 7వ రౌండ్ ముగిసే సమయానికి చిన్నమైల అంజిరెడ్డి 63,871 ఓట్లు సాధించి 6,245 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 59,831 ఓట్లతో రెండో స్థానంలో, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 50,994 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ మైదానంలో లెక్కింపు నిర్విరామంగా కొనసాగుతోంది. 21 టేబుళ్లపై రౌండ్కు 21,000 ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 11 రౌండ్లు లెక్కించాల్సి ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటలకు 7 రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి 5 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగగా 6, 7 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి స్వల్ప లీడ్ వచ్చింది. ఇవాళ మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయనేది తెలిసే అవకాశం ఉంది. మొత్తం రౌండ్లు పూర్తయిన తర్వాతే గెలుపునకు అవసరమైన కోటా ఓట్ల సంఖ్యను ప్రకటిస్తారు. గత నెల 27న జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో 2,50,106 ఓట్లు పోలయ్యాయి. మరో 4,000 వరకు తపాలా ఓట్లు పడ్డాయి. ఇందులో చెల్లినవి, చెల్లనివి పరిగణలోకి తీసుకుని విజేతకు అవసరమైన ఓట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. అయితే 1,14,000కు పైగా ఓట్లు ఎవరికి వస్తే వారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుస్తారు. ఈ సంఖ్య మొదటి ప్రాధాన్యంలో ఏ అభ్యర్థి చేరుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారనుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల ఫలితాలు వెల్లడాయి. మరొక 2 రౌండ్ ఫలితాలు వెల్లడైతే మాత్రం ఈ తొలి రౌండ్ పూర్తవుతుంది. ఈ తొలి రౌండ్ పూర్తయితే ఎవరికి కూడా కోటా ఓట్లు అంటే 1,12,001 ఓటు ఎవరికైతే వస్తుందో వారికి విజేతలుగా ప్రకటిస్తారు. ఆ కోటా ఓటు నిండే వరకు అంతా కూడా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. అంటే ఈ మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత తిరిగి ఎలిమినేషన్ రౌండ్ గా కొనసాగింపు అనేది కొనసాగుతుంది. ఆ ఎలిమినేషన్ రౌండ్ లో అభ్యర్థుల కింది నుంచి ఎవరైతే లాస్ట్ చివర ఉంటారో 56 నంబర్ అభ్యర్థి నుంచి ఓట్లను కూడా ఎలిమినేషన్ చేస్తూ వారి రెండో ప్రయారిటీ ఓటు కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ రోజు మధ్యాహ్నం మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. నిన్న నుంచి కౌంటింగ్ అనేది కొనసాగుతున్నప్పటికీ ఇంకా కూడా మొదటి రౌండ్ మాత్రం పూర్తి కాలేదు. మరొక 3 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను చూస్తే దాదాపు ఇందులో బీజేపీ ఎక్కువగా లీడ్ కనిపిస్తుంది. 4,040 ఓట్ల లీడ్తో బీజేపీ ముందంజలో ఉంది. కొన్ని రౌండ్లు 6 నుంచి 3 రౌండ్లు మాత్రం కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించడం జరిగింది. ఇటు బీఎస్పీ అభ్యర్థి కూడా ఒక రౌండ్ లో బీజేపీకి అభ్యర్థికి మించి ఓట్లు సాధించడం జరిగింది. ఇటు ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి మధ్య హోరాహోరీ జరుగుతుందని చెప్పి భావించవచ్చు. కౌంటింగ్ సరళి కూడా ఆ రకంగానే వస్తున్న ఫలితాలు కూడా అవే రుజువు చేస్తుంది. ఇంకా కూడా కౌంటింగ్ కొనసాగితే మాత్రం బీజేపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నప్పటికీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎక్కువ ఓట్లు సాధిస్తున్నాడు. ఇటు బీఎస్పీ అభ్యర్థి కూడా చాలా ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. కాబట్టి ఇటు రెండో ప్రాధాన్యత ఓటు అనేది ప్రాధాన్యత సంచరించుకుంది. ఇంకా కూడా దాదాపు 1,24,000 ఓట్లను లెక్కించవలసి ఉంది. ఆ 2 రౌండ్లలో కూడా ఈ ఓట్లు లెక్కిస్తే కోటా ఓటు నిండితే మాత్రం అభ్యర్థిని ప్రకటిస్తారు. కోటా ఓటు నిండకపోతే మాత్రం ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ కింద ఓట్ల కౌంటింగ్ అనేది మాత్రం కొనసాగుతుంది. ఇంకా కూడా 2 రౌండ్లు ఉన్నాయి. 2 రౌండ్లలో దాదాపు 1,12,001 ఓటు నిండే పరిస్థితి లేకపోవచ్చు. ఆ తర్వాత మాత్రం సెకండ్ ప్రయారిటీ ఓట్లను మాత్రం కౌంటింగ్ చేస్తారు. ప్రస్తుతం అయితే బీజేపీ అభ్యర్థి కొంత ఆధిక్యత ప్రదర్శిస్తుండు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటాపోటీగా ఇద్దరి మధ్య కేవలం 4,000 ఓట్లు మాత్రమే తేడా ఉంది. ఈ రానున్న రౌండ్స్ లో కొంత మరింత మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బీజేపీ అభ్యర్థి మాత్రం లీడింగ్ కొనసాగిస్తున్నాడు. హరీష, రైట్, థ్యాంక్ యూ సతీష్.